ప్రజల సమస్యలపై మొట్టమొదటిసారిగా తిరుగుబావుట మొదలైందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. నైజాం అంతటి నియంతృత్వ పాలకులకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది ఈ గడ్డ మీద నుండే అన్న విషయాన్ని పాలకులు విస్మరించరాదని ఆయన హెచ్చరించారు. సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మకి వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్ కి దూరంగా ఉన్న గుండూరి పావని కృపాకర్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని అడ్డుకున్న మున్సిపల్ చైర్మన్ దళిత మహిళ అన్నపూర్ణమ్మపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. సూర్యాపేటలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ప్రశాంతతను చెడగొడుతున్న దుష్ట శక్తులపై తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట చరిత్రలో మొదటిసారిగా ఒక దళిత మహిళకు అవకాశం వచ్చింది. గతంలో శాసనసభ స్థానం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా పురపాలక సంఘ చైర్మన్గా ఎవరికి అవకాశం రాలేదు. కొన్ని సందర్భాల్లో బీసీ నాయకులకు అవకాశం వచ్చింది, మహిళలకు కూడా అవకాశం వచ్చింది. చేసిండ్రు, మంచిగా బాగా చేసిండ్రు. వాళ్ళు చేసిన కాలంలోనే వాస్తవానికి సూర్యాపేట మున్సిపాలిటీలో కొంత బాగా అభివృద్ధి జరిగింది. గతంలో జట్టుకొండ సత్యనారాయణ గారు కావచ్చు, గుండూరు ప్రవళికా ప్రకాష్ గారు కావచ్చు, వారు చేసిన సందర్భాల్లోనే సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కువ జరిగిందనేది ఇప్పటికి కూడా మనం అందరం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్రంలో, దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శమైందనే విషయం మనకు తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.